వేసవి సెలవుల్లో ఎటైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్తే బాగుండని అందరూ భావిస్తుంటారు. దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే దగ్గరగా అనువుగా ఉండే ప్రదేశాలను చూడాలని కోరుకుంటారు. అతి తక్కువ ఖర్చుతో చూడదగ్గ ఎన్నో పర్యాటక దర్శనీయ స్థలాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేకంగా ఉన్నాయి. ఓరుగల్లు పర్యాటకానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాకతీయుల చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, చారిత్రక 1000 స్తంభాల దేవాలయం, భద్రకాళి దేవాలయం, కిలా వరంగల్ కోట, గణపురం కోటగుళ్ళు, లక్నవరం సరస్సు, పాకాల సరస్సు, బోగాత జలపాతం, మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి, మేడారం సమ్మక్క సారలమ్మ, బ్లాక్బెర్రీ ఐలాండ్, ఏటూరు నాగారం అభయారణ్యం ఇలా చూడదగ్గ పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. సెలవు దినాల్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో టూర్స్ వెళ్ళాలని ఆలోచించే వారికి ఓరుగల్లు పర్యాటకం రారమ్మని పిలుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న పర్యాటక దర్శనీయ ప్రదేశాలన్నీ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అతి తక్కువ ఖర్చుతోనే 1-2 రోజుల్లో ఓరుగల్లు పర్యాటకాన్ని చుట్టేయవచ్చు. సొంత వాహనంలోనే ఒక్క రోజులో సందర్శించేందుకు ములుగు జిల్లాలో పర్యాటక ప్రదేశాలు ఎంతో అనువుగా ఉంటాయి. హన్మకొండ నుంచి ములుగు పర్యాటకాన్ని ఒక్క రోజులోనే ఎలా వీక్షించాలో తెలుసుకుందాం. తమ సొంత వాహనంలో ఉదయం 6 గంటలకు హన్మకొండ నుంచి బయలుదేరితే 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పస్రా తాడ్వాయి మార్గ మధ్యంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న బ్లాక్బెర్రీ ఐలాండ్ను సందర్శించవచ్చు. అదే మార్గంలో ఏటూరు నాగారం అభయారణ్యాలను తిలకించవచ్చు. అక్కడి నుంచి నేరుగా మల్లూరు హేమాచల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకోవాలి. అనంతరం అక్కడి నుంచి నేరుగా బోగాత జలపాతానికి చేరుకొని సందర్శించవచ్చు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో తాడ్వాయి మీదుగా మేడారం వెళ్ళి సమ్మక్క సారలమ్మలను దర్శనం చేసుకోవాలి. తిరుగు ప్రయాణంలో లక్నవరం జలపాతాన్ని సందర్శించవచ్చు. అనంతరం అక్కడి నుంచి రామప్ప ఆలయానికి చేరుకోవాలి. దర్శనం అనంతరం నేరుగా హన్మకొండకు చేరుకోవచ్చు. రామప్ప నుంచి హన్మకొండకు 65 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇలా ఒక్క రోజులోనే రామప్ప, లక్నవరం, బ్లాక్బెర్రీ ఐలాండ్, మేడారం, బోగాత జలపాతం, హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ ప్రదేశాలను వీక్షించేందుకు వెసులుబాటు ఉంటుంది. మరుసటి రోజు హన్మకొండలోని చారిత్రక 1000 స్తంభాల దేవాలయం, వరంగల్ భద్రకాళి దేవాలయం, పాకాల సరస్సు, తిరుగు ప్రయాణంలో కిలా వరంగల్ కోటను సందర్శించవచ్చు. పర్యాటకులకు ఆహారం వంటి ఇబ్బందులు కలగకుండా ఆయా ప్రాంతాల్లో హరిత హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఓరుగల్లు పర్యాటకాన్ని వీక్షించడం ద్వారా కాకతీయుల కళావైభవం ఎలా ఉంటుందో కళ్ళకు ఉట్టిపడేలా కనిపిస్తుంది. ములుగు ఆటవి ప్రాంతం, ప్రకృతి రమణీయమైన సోయగాలు ఇవన్నీ పర్యాటకులను ఎంతోగానో ఆకట్టుకుంటాయి. సరదాగా ఆహ్లాదంగా గడిపేందుకు ఇవి ఒక చక్కని ప్రదేశాలని చెప్పవచ్చు. ఓరుగల్లు పర్యాటకం పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.